గత 2 నెలల నుంచి నేను రోజు చాలామందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది. రకరకాల పేరుతోని రకరకాల చీటింగ్ అయిన వాళ్ళతోని కేసెస్ ఉంటావు. బట్ కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు, మా ఆస్తులు రాపించుకొని మనకంతా బయట పంపించారు, లేదంటే ఒక చిన్న ఇల్లులో పెట్టారు, మనకు రోజు కూడా గడపడము చాలా కష్టమవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్, కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా వంతు మనం కూడా కృషి చేయడం జరుగుతుంది, పిల్లలు పిలవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సార్, మీరు ఒక రెఫరెన్స్తోని మనకు అక్కడ చేరించండి అని చెప్పి కూడా చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది. మీరు కూడా ఒకరోజు ముసలాళ్ళు అవుతారు, మీకు కూడా ఏజ్ అయిన ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి. అప్పుడు ఇప్పుడు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు. మనకు మంచి మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ ఆశే. మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదు, చాలా ఒక హీనమైన చర్య. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ పిల్లలపైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పనిచేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించొద్దు, అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలను కూడా మరీ కోరుతున్నాను.